Hi guys, this is Daisy Bunny. Welcome back to Daisy's vlog. Guys, ఈరోజు నేను మీ ముందే వచ్చినది ఒక రెసిపీ, ఒక స్పెషల్ ఐటమ్ ఫ్రూట్ సలాడ్ చూపించడానికి. ఇది ఎట్లా తయారు చేస్తుంది, ఏమేమి రెసిపీ కావాలి, ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి, ఇవన్నీ నేను ఇప్పుడు మిమ్మల్ని చూపిస్తాను. ఇది అందరికీ నచ్చుతుంది, పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ అందరికీ సేమ్ వేవ్ లెంత్లో వాళ్ళ ఇష్టం చూపిస్తుంది. సో ఒక్కసారి మీరు ట్రై చేయండి. అది ఇంగ్రీడియంట్స్ ఏమేమి ఉంది, రెసిపీ ఏమేమి నేను ఇప్పుడు మిమ్మల్ని చూపిస్తాను. ఓకే గైస్ ఇదిలో ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి అట్లా ఉంది. ఇది బెనానా చిన్న ఒక 2 బెనానా నేను తీసుకొని చిన్న ముక్కల స్క్వేర్ టైప్ కట్ చేసింది. ఇది చూడండి, ఇది ఆపిల్, ఒక పెద్ద ఆపిల్ నేను తీసుకున్నాం, అదినే చిన్న ముక్కలా నేను ఇప్పుడు కట్ చేసినది. గాయస్ ఇది బ్లాక్ గ్రేప్స్, ఒక 100 గ్రామ్ బ్లాక్ గ్రేప్స్ ఉంది. ఇది చూడండి, ఇది పొమగ్రెనేట్, ఒక మీడియం టైప్ పొమగ్రెనేట్ నేను తీసుకున్నాం గాయస్. ఇది చెరీ, ఒక 50 గ్రామ్ చెరీ ఉంది. ఇది మనం డెకరేట్ చేయాలి, ఫ్రూట్ సలాడ్ డెకరేట్ చేయడానికి ఈ చెరీ మనం యూస్ చేస్తాం. గాయస్ ఇప్పుడు నేను ఇది కోసం 2 ఫ్లేవర్ ఐస్ క్రీమ్ ఉంది. ఇది వానిలా ఐస్ క్రీమ్, ఇది బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్. ఇది మన పైనే మనం వేస్తుంది. సో అందుకోసం బటర్ స్కాచ్ కొంచెం కలర్ ఉన్న ఐస్ క్రీమ్ సెలెక్ట్ చేసి. గాయస్ ఇప్పుడు చూడండి, నేను ఇది 4 స్కూప్ ఐస్ క్రీమ్, ఇదిలో వానిలా ఐస్ క్రీమ్ నేను ఇది మిక్స్ చేసింది. ఇది స్కూప్ ఉన్న 1 స్కూప్ తీసుకోండి. నాకు స్కూపర్ లేకుండా కాబట్టి నేను ఈ సంస తీసుకున్నాను. సో ఇదిలో 4 సంస నేను ఇది వేసుకున్నాను. గాయస్ ఇప్పుడు నేను ఇదిలో బెనానా మిక్స్ చేస్తుంది. ఇంకా యాపిల్ ఇదిలో మిక్స్ చేస్తా. గ్రేప్స్ మనకి మిక్స్ చేస్తా. ఇంకా అనార్ మిక్స్ చేస్తా. మనకి అన్నీ కలిపి మిక్స్ చేస్తా. గాయస్ ఇది చూడండి, ఇప్పుడు అన్నీ మిక్స్. గాయస్ ఇప్పుడు నేను మంచిగా మిక్స్ చేసింది. ఇది చూడండి గాయస్. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టిన ఫ్రూట్స్ అన్నీ ఐస్ క్రీమ్లో మిక్స్ చేసింది. ఇంకా నేను ఇది బౌల్లో మీకు సర్వ్ చేసి చూపిస్తాను. గాయస్ ఇది నేను బౌల్లో సర్వ్ చేసింది. ఇది పైన బటర్ స్కాచ్ 2 స్కూప్ ఐస్ క్రీమ్ నేను ఇది పైన అప్లై చేసింది. అది పైన నేను చాక్లెట్ సిరప్ వేసుకున్నాం. ఒక చెరీ డెకరేషన్ కోసం ఒక చెరీ నేను ఇప్పుడు గార్నిష్ చేయడానికి ఇప్పుడు మన పొమగ్రనేట్ సీడ్స్ కూడా ఉంది, అది కూడా నేను గార్నిష్ చేసింది. ఇప్పుడు చూడండి, చాలా అందంగా ఉంది. ఇది టేస్టే ఉంది. మీ పిల్లలకి కానీ మీకు కానీ ఒక టైం పాస్, ఇంకా ఒక టేస్టీ ఒక ఫ్రూట్ సలాడ్. ఇది ఒక్కసారి మీరు ఇంటి దగ్గర ట్రై చేయండి. ట్రై చేసిన వెంటనే కూడా గుర్తు తెచ్చుకోండి. ఒక్కసారి మీ పిల్లలకి ట్రై చేసేయండి. తినలేదు పిల్లలు అందరం తింటుంది. ఓకే గాయస్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సపోర్ట్ నాకు అవసరం ఉంది. ఏదాది ఇంకా కొత్త ఇంగ్రీడియంట్స్ ఉంటే మీకు అవసరం ఉంటే అది కూడా మీ కామెంట్ ద్వారా మెన్షన్ చేయండి. ఖచ్చితంగా నా సపోర్ట్ ఇప్పుడే మీతో ఉంది. మీ సపోర్ట్ నాకు కావాలి గాయస్. ఓకే గాయస్, నెక్స్ట్ వీడియో వరకు అందరికీ బాయ్.